మనం ఏం చేయలేం. ఒక టెర్రరిస్ట్ సంఘటన చెందిన ఒక హయ్యర్ టెర్రరిస్ట్, మనం దాన్ని హయ్యర్ టెర్రరిజం అంటాము. అందులో భాగంగా మౌలానా మసూద్ అజర్ సంబంధించిన 10 to 12 ఫ్యామిలీ మెంబర్స్ని మనం చంపినప్పుడు ఆ ఫ్యూనరల్ సెరమనీకి ఆర్మీ అధికారులు వెళ్ళారు. పాకిస్తాన్ అఫీషియల్గా యూనిఫామ్స్లో వెళ్ళారు. పోలీస్ అధికారులు, ఉన్నత పోలీస్ అధికారులు యూనిఫామ్లో వెళ్ళి రెస్పెక్ట్ఫుల్లీ వాళ్ళని బరీ చేశారు. అంటే వాళ్ళు ఈ టెర్రరిస్ట్ని ఫ్రీడమ్ ఫైటర్స్లా భావిస్తున్నారు. అంటే ఒక మెసేజ్ కూడా సమాజానికి ఏమిస్తున్నారంటే, మీరు కూడా రేపు ఇలాగెళ్తే మీకు కూడా మేము ఇలా రెస్పెక్ట్ ఇస్తాము అని ఒక మెసేజ్ మేడం. సో వీళ్ళు చాలా క్లియర్గా ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ని వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో ఇది అంతటితో ముగిసేది కాదు మేడం, ఇట్ విల్ టేక్ టైం. ఒక అంచనా ప్రకారం పాకిస్తాన్లో ఈరోజు కూడా 30,000కు పైగా టెర్రరిస్టులు ఉన్నారు మేడం. ఈ 30,000 టెర్రరిస్టుని మనము అంతం చేయాలి అంటే కనీసం ఒక 3 నుంచి 5 నుంచి 8 సంవత్సరాలు పట్టే టైం ఉంది. సో ఆపరేషన్ సింధూర్ నిన్న నైట్ సీజ్ ఫైర్ అనే వర్డ్ వినగానే అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఊపిరి కాదు, అంటే ఆపరేషన్ సింధూర్తో ఏదైతే పహల్గామ్కి మనం బదులు చెప్పాము అని చెప్పేసి అనుకుంటారు. సార్, టర్మినాలజీ ఆఫ్ యువర్స్, సీజ్ ఫైర్ అంటే ఏంటి ఇన్ జనరల్గా పబ్లిక్ అర్థమయ్యే? సింపుల్ మేడం, ఫైరింగ్ చేస్తున్నప్పుడు ఫైరింగ్ అంటారు. సీజ్ ఫైర్ అంటే స్టాప్ ఫైర్. అంటే నేను డ్రోన్ పంపించడం ఆపేస్తాను, నువ్వు మిజైల్ వేయడం ఆపి అని సీజ్ ఫైర్. సీజ్ అంటే స్టాప్ ఫైరింగ్, లెట్ స్టాప్ ఫైరింగ్ ఉంది బార్డర్ అని అర్థం. కానీ వాళ్ళని నమ్మడానికి లేదు అస్సలు. నేను ఒక నాగుపావునైనా నమ్ముతానేమో, కానీ పాకిస్తాన్ ఆర్మీని కానీ పాకిస్తాన్ సోల్జర్ని నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళని నమ్మసఖ్యులు కాదు. దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ hundreds of times that they are inhumans, they are ideologically driven, వాల్యూ సిస్టమ్ లేదు, ప్రొఫెషనలిజం లేదు, హ్యూమనిజం లేదు. ఒకడి ప్రాణాలకి వాల్యూ ఇవ్వడం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఒకటే తెలుసు, చావాలి, చంపాలి. ఆ పర్పస్ కూడా రాంగ్ అన్న విషయం కూడా అవగాహన వాళ్ళకి. అసలు ఆ పర్పస్ ఎందుకు అనేది కూడా నాకు తెలిసి వాళ్ళకి తెలియదేమో. ఏ రిలీజియన్ కూడా చావండి, చంపండి అని చెప్పదు. సో వీళ్ళు ఒక రాంగ్ ఐడియాలజీని ప్రాపగేట్ చేస్తూ వీళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేస్తూ వీళ్ళని టెర్రరిస్ట్లా మారుస్తున్నారు. అది లాంగ్ టర్మ్లో మనకు చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చెప్పి మనకు నేర్పించారు. మనం 39 సంవత్సరాలు ఓర్పు పెట్టి 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 అలిసిపోయి ఆపరేషన్ సింధూర్ చేయడం జరిగింది. మన భారత ప్రధాని గారు చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు, పాకిస్తాన్ భూమి మీద చివరాఖరి మిలిటెంట్ ఉన్నంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగిస్తుంది. చాలా క్లియర్. అదే వాళ్ళకు భయం.